వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్దంగా ఉందంటున్న కమిషనర్ సోమేష్ కుమార్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. గత 4 రోజుల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హుస్సేన్ సాగర్ వాటర్ ఇంట్లో రోజు రోజుకు పెరుగుతుంది. నిన్నటి నుండి ఈ రోజు చూసినట్టే ప్రధానంగా వాటర్ ఫ్లో పెరిగింది. ప్రస్తుతం మనతో కమిషనర్ గారు సార్ చెప్పండి, ఏమేమి చర్యలు చేపట్టారు? ఇప్పుడు మన హుస్సేన్ సాగర్ FTL వరకు వచ్చింది, అంటే 513.41. సో దానివల్ల ఒక అలర్ట్ లాగా మన అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా టీమ్స్ ఏర్పాటు చేయడం, తర్వాత ఎమర్జెన్సీ కోసం అన్ని టీమ్స్ రెడీగా ఉన్నాయి, హోల్ ఉన్నాయి 24 hours. అదేవిధంగా కాల్ సెంటర్ కూడా స్ట్రెంథన్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ చిన్న సమస్య ఉంటే అన్ని సార్ట్అవుట్ చేయడానికి మనం రెడీగా ఉన్నాను. కమ్యూనిటీ ఆర్గనైజర్స్ మన UCD స్టాఫ్ కూడా ఈ లో లైయింగ్ కాలనీస్ లో వెళ్లి వాళ్ళకి చెప్తారు. సో ఎక్కడ సమస్య రాదు. కమ్యూనిటీ హాల్స్ రెడీగా ఉన్నాయి. తర్వాత ఎక్కడ కాన్స్టెంట్ అన్ని కోఆర్డినేషన్ తో ఏ సమస్య ఉంటే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా ఇప్పుడు ఎన్ని కాలనీలు? 9 కాలనీస్ లో ప్రాబ్లం ఉన్నాయి సార్. ఇప్పటికే అంటే కొన్ని కాలనీలు ఇప్పటికే వాటర్ లో ఉన్నాయి. అంటే అది అక్కడక్కడ చిన్న ఉన్నాయి, బట్ అది దీని వలన కాదు, అది రెగ్యులర్ రెయిన్ వలన ఉంది. అక్కడ కూడా మన పంప్స్ అన్ని పెట్టి వాటర్ తీయడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడ సపోజ్ ఏ కారణం వల్ల ఇప్పటి వరకు క్లియరెన్స్ రాలేదు, ప్లీజ్ బ్రింగ్ టు మన నోటీస్ కి తీసుకొని రండి, కాల్ సెంటర్ కి చెప్పండి, ఇమీడియట్ గా టీమ్స్ పంపిస్తాం. మన ఆఫీసర్స్ కి కూడా అక్కడక్కడ వెళ్ళడానికి కూడా చెప్పాలి. నగరాలు కూడా దాదాపు చాలా చెరువులు ఇప్పటికీ అక్రమానికి వాటిపైన అంటే దాని మీద మన వాటర్ నిండిపోతుంది. సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఒక FTL మార్క్ చేసి అక్కడ కంపౌండ్ వాల్ అన్ని చేసి దానికి సేఫ్ గార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కొన్ని కోర్టు కేసెస్ వల్ల చేయలేకపోయాను, అది కూడా మనం సెటౌట్ చేసి దానికి ఒక నెక్స్ట్ 6 months లో బాగా చేస్తాం. థ్యాంక్ యూ. నగరంలో ఉన్న ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని మేము ఎదుర్కొంటే దాదాపుగా టీంలు కూడా ఏర్పాటు చేశామంటూ GHMC కమిషనర్ కెమెరామెన్ రమణతో రమేష్, సివిఆర్ న్యూస్, హైదరాబాద్.